ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళిళ్ళకి వెళ్ళి ర్యాంప్ వాక్ అయితే చేస్తున్నారు, మరి అదే విధంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీని కూడా గడగడలాడిస్తారు మా అన్న వస్తే అంటున్నారు. ఎందుకని రాలేకపోయారు? దాదాపు నెల రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు అడుగు పెట్టారు, ఇక బయటికి కనపడని పరిస్థితి. ఎలా చూడాలంటారు ఇదంతా? ఇప్పుడు అసెంబ్లీలో నా గొంతు నొక్కుతున్నారు, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రసార మాధ్యమాల్లో డైరెక్ట్ రిలే ఉంది. ఒకవేళ అతనికి అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేసి పొద్దుగులు అతను అవమానిస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, అరే ఒక జగన్ బాబుని ఎందుకు అట్లా చేస్తున్నారు అది ఇది అన్నట్టు. కాకపోతే ఆయన ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఏమీ లేదు. అతను ప్రస్తావించాల్సిన అంశాలు మొత్తం ఏదంటే బయట నేను నా ప్రెస్ని పెట్టుకొని చేసుకుంటున్నాడు. ఆ ప్రెస్ కూడా ఎవరు? తనకు అనుకూలైన వ్యక్తులే. అక్కడ ఆయన ఏంటంటే 2-3 గంటలు మాట్లాడవచ్చు, ఎదురు ఏ విలేకరి ప్రశ్నించకూడదు అనే నిబంధన మీద ఆఫీస్ రూమ్లో కూర్చోబెడతారండి. మీకు తెలుసో తెలియదు, ఆఫీస్ రూమ్లో విలేకరి ఎంటర్ అయ్యేటప్పుడు తగిన సూచనలతోనే లోపలికి పంపుతారు. చెప్పింది వినండి, క్రాస్ ఎగ్జామినేషన్ చేయొద్దు. మీరు జగన్ గారికి కోపం వచ్చింది, అర్థమైందా? ఈ టైప్ ఆఫ్ వేలో సాగిద్ది ఆయన ప్రయాణం. అసెంబ్లీలో అట్లా కాదుగా. ఇప్పుడు ఒక ప్రశ్న ఇచ్చారు, దానికి సమాధానం చెప్పగలిగిన ఆ శాఖకు సంబంధించిన మంత్రికి సమాధానం చెప్తారు. అది ఎక్కడ? అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో జరిగే చర్చా వేదిక. అక్కడ చర్చ చేస్తే రికార్డు పరంగా రికార్డుకి ఎక్కుద్ది అది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సార్, అసెంబ్లీలో వీళ్ళు ఏమి మాట్లాడడానికి ఏమీ లేదు. వీళ్ళ మీద రుజువు అవుతున్న తప్పుల్ని అవి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు ముందే 11 మంది ఉన్నా, నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, 11 మంది సభ్యులతో 1100 మంది సభ్యుల్లాగా ప్రవర్తిస్తున్నారే మీరు, ఈ విధంగా ఇంత ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అసలు సమస్యని పక్కదారి పట్టేయటం, మీరు మాట్లాడాల్సిన మాటలు కూడా మాట్లాడుకోవటం, ప్రజా సమస్యలు ప్రస్తావించడం లేదు. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ అడగవచ్చు, ఆ సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అని లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు పాటిస్తున్నది ఏందో మీరు కూడా గమనిస్తే చెప్పండి. అంటే ఇప్పుడు నిన్న మీరు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అనేది వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. కూటమి ప్రభుత్వం భయపడింది మా 11 మందికి అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. మరి దీన్ని సెల్ఫ్ డబ్బా అంటారు సార్. అలా చెప్పకపోతే ఈ 11 మందిని కూడా గుర్తించరు. ఎందుకు గుర్తించారంటే వీళ్ళు ఆ మాత్రం గొడవ చేయలేదనుకోండి. అక్కడ ఆ 11 మంది కూడా మొన్నటిదాకా బిక్కు 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 అంటూ వచ్చారు. ఎప్పుడైతే గత ప్రభుత్వం తాలూకా తప్పులు చేసిన దారుణాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే వీళ్లకు మాట్లాడటానికి అవకాశం లేక వీళ్ళ మీద రాళ్ళేస్తున్నారు. హెరిటేజ్ మీద అవాకులు చెవాకులు పేరటం, పవిత్రమైన శ్రీవారి లడ్డూలోనే అపవిత్రం చేసి, ఇప్పుడు యేసు ప్రభువుకి అవమానకరంగా పోస్టు పెట్టినా వెంబటే స్పందిస్తాం, అల్లాకి ఎవరన్నా పోస్టు పెట్టినా వెంటనే స్పందిస్తాం. అలా వెంకటేశ్వర స్వామికి కూడా మీరు ఈ విధమైన దారుణమైన తప్పులు చేస్తే మీరు క్షమాపణ చెప్పరా అని అసెంబ్లీలో అడుగుతున్నారు. వెంకన్న ఆయన స్వామే కదా, ఆయన కూడా క్షమాపణ చెప్పాలిగా. ఎవరి మనోభావాన్ని గౌరవించాలే కానీ అగౌరవపరచకూడదు. మన మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు అన్నది నానుడి. అలా వీళ్ళు చేయగలిగిన రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే, అచ్చెన్నాయుడు గారు శాసన మండలి సాక్షిగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అని సంబోధించడాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. అలాగే చూస్తే కనుక శాసన మండలి చైర్మన్ గారిని కూడా ఆయన కులం పేరుతో మాట్లాడటం ఏంటి, ఆయన ఒక హోదాలో ఉన్నప్పుడు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మీరు ఒకటి గమనించాలి సార్, ఇప్పుడు ఇంతకుముందు ఎవరన్నా మీరు గమనించారో లేదో, ఈ 10-15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కిందట తన కులం తన చెప్పుకోవడానికి కూడా చాలా భయంగా బింకంగా ఉండేవాడు. కానీ ఈరోజు తన కులాన్ని గౌరవాన్ని చేర్చింది ఎవరు? బీసీ రిజర్వేషన్ బిల్లు మొట్టమొదట దాన్ని రూపకల్పన చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మందాకృష్ణ మాది కూడా చెప్పారుగా. ఈరోజు పేరు చివరిన వచ్చి 3 అక్షరాలు అందరూ పెట్టుకుంటున్నారంటే ఎవరి కులం గొప్పదనం వారిదే సార్. ఇందులో ఏ కులాన్ని తక్కువ పరచాల్సిన అవసరమే లేదు. జగన్ బాబు గారు క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు. ఒకవేళ మోషన్ రాజు కూడా మోషన్ రాజు గారు ఆయన కూడా క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు లేదని, మీరు క్రిస్టియను, జగన్ గారు క్రిస్టియను అన్న మాటకి వీళ్ళు స్పీకర్ గారు కూడా పరిధిలో దాటి ప్రవర్తిస్తారు. మరి ఆయన వైసీపీ సభ్యుడే కదా, ఆయనకుండే అభిమానం ఉంటుంది ఆయనకి జగన్ మీద.
అవి బయట చూపించుకోవాలి. స్పీకర్ స్థానం అంటే ఏంది, ఒక 100-200 మంది అసెంబ్లీ శాసనసభ్యులు కూర్చొని మీ ముందు తమ సమస్యలు విన్నవించుకునే పరిస్థితి. అలాంటప్పుడు ఏంటంటే ఆయనకు మతాలకి కులాలకి అతీతంగా ఉండాలి. కానీ మోషన్ రాజు గారి ప్రవర్తన కూడా మంచిది కాదు, అది కరెక్ట్ కాదు. అలా కులం ప్రస్తావన రావటం వెంటనే క్షమాపణలు చెప్పించుకొని నేను ఇప్పుడు సంతృప్తి చెందాను, ఇదే సభా గౌరవాధ్యక్షులు చేసే మర్యాద ఇదండి? ఇదే ఎక్కడైనా హర్షిస్తారా ఇట్లాంటి? ఏ తప్పు చేయకుండా 3,500 మద్యం స్కామ్ చేసేసి ఈరోజు 441 కోట్లు సీజ్ చేశారు. 441 కోట్లు. చాణక్య, వాసుదేవ్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అమాయకులు అని చదువుతుంటే వాళ్ళు. అమాయకులైతే ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఎన్ని కోయంబత్తూరు మిషన్లు పెట్టి నోట్లు కొట్టారా నీళ్ళు? ఈ డబ్బంతా ఈ మధ్య ఒకటి దొరికాడు సార్, ఇంకో ఆయన కొత్తగా లిక్కర్ డెన్ రూపకర్త ఎవరు, కట్టా ప్రవీణ్ ఎవరు ఉన్నారు, ఆయన్ని నేపాల్లో పట్టుకున్నారు సార్. నేపాల్లో పట్టుకొని అక్కడ జ్యుడిషియల్లో ఆయన మీద రికార్డు పూర్వకంగా తీసుకొని ఆంధ్రాకి తీసుకొచ్చారు. ఆయన చెప్పిన కొన్ని వాస్తవాలు వింటే సార్, మద్యం ముడుపులతోటి రాష్ట్రంలో ఎలక్షన్ నడిచింది సార్. ముఖ్యమైన పాత్రధారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఏ జిల్లాలకు ఆ జిల్లాలకి అమౌంట్ ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి, మీకు గతంలో కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పున్నాను, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ విధంగా వ్యాగన్లు వెళ్తున్నాయి సార్. దాంట్లో ఏముంది, డబ్బే ఉందా లేకపోతే ఇంకోటి ఏమైనా ఉందా అనేది ఏమీ తెలియట్లే. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ అయింది కదా. అసలు సినిమాలో ఒక స్టాంపుని చూసి వెహికల్స్ ఆపరు సార్. సెంట్రల్ సలార్లో అనుకుంటా, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు కానీ, పోలీసులు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, రెవెన్యూ శాఖ కానీ ఎవరు ఆపరు. ఎందుకంటే ఆ స్టాంపు చూడంగా అది జగన్ బాబు గారి వెహికల్, జగన్ గంధిస్తారు ఆయన అనే భయంతో ఎన్ని ట్రక్కులు పోయినాయి అంటే అన్నింటిలో డబ్బు ఉందో మరి ఏమో మరి ఆ భగవంతుడికి తెలియదు సార్. కాకపోతే ఏంటంటే లిక్కర్ తాలూకా వచ్చిన డబ్బు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయిందని నిన్న దొరికిన కస్టమరు, నిన్న దొరికిన మన చాణక్య కాదు కరప్షన్ కింగ్ ప్రవీణ్, అదే అతనే మొత్తం మేనేజ్మెంట్ ఎలా చేశాడనేతో తెలివిగా చేశాడు. కాకపోతే వీళ్ళకి ముగ్గురికి బెయిల్ వచ్చింది సార్. చాణక్యకి ఒకరికి, ఇంకో ఇద్దరికి మద్యం కుంభకోణం షరతులతో కూడా బెయిల్ వచ్చింది. నిన్ననే బెయిల్ వచ్చింది. వీళ్ళు ఇన్ని తప్పులు చేసి ఏమి చేయలేదని బుకాయిస్తా చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి ఎక్కడో మద్యాన్ని తయారు చేసే దక్షిణాఫ్రికాలో మద్యం తయారీ పాలసీ తీసుకొచ్చి ములకనూరులోనూ నకిలీ మద్యం తయారు చేసి ప్రజలు తాపీయటానికి విజయవాడ సెంట్రల్లో ఆ లిక్కర్ అమ్మే 4 షాపులు. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం వీళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు సార్. వీళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే సార్, ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మింది సార్. కూటమి ప్రభుత్వాన్ని ఈ ప్రజలు నమ్మారు. వాళ్ళ నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగుతుంది. స్త్రీశక్తి ద్వారా ఈరోజు ఆర్టీసీలో మహిళలు ఎంత ఆనందంగా ఎక్కి దిగుతున్నారో, వాళ్ళ ప్రయాణాలు ఎంత ఆనందంగా గడుపుతున్నారో అది వాళ్లకు తెలుసు. 120 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి సార్. 70 బస్సులు వచ్చేసేసి మన గుంటూరులో 2 డిపోలో పెట్టారు. 50 బస్సులు వచ్చేసి మంగళగిరి నియోజకవర్గంలో పెట్టారు. అసలు ఈ విధంగా మీరు చేసిన దురాగతాలు, మీరు చేసిన దుర్మార్గాలు వీటన్నిటిని తట్టుకొని నిలబడి గవర్నమెంట్ పాలన సాగించి 1వ తారీఖు కల్లా జీతాలు, 1వ తారీఖు కల్లా పింఛన్లు, 1వ తారీఖు కల్లా ఒంటరి మహిళల పింఛన్లు, వికలాంగుల పింఛన్లు ఇవన్నీ ఇస్తా అదనంగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టాము, ఆటో డ్రైవర్ సోదరులు నష్టపోతారు అని వాళ్ళకు కూడా మీరు 10,000 ఇస్తే మేము 15,000 ఇచ్చాం సార్. ఇంత చేస్తున్నా ఇంకా మీరు ఏదో ఒక ఎదురుదాడి చేస్తా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ విధ్వంసం సృష్టిస్తున్నాం. హోలీ పండుగ మొన్నే అయిపోయింది కదండి, రక్తంతో ఆడుతూ ఉన్నారు. మరి ఏ రక్తం అని నాకు తెలియదు. అది ఎవరి రక్తం అనుకోవాలంటారు? ఎవరంటే ఒకటే సార్, ప్రజల రక్తంతోనే. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజల మాన ప్రాణాలతోనే ఆడుకుంది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా బ్లడ్ తీసుకుంటారు. బ్లడ్ గ్రూపులు ఇవన్నీ అవసరం లేదు. పోయటం, బ్లడ్ బాటిల్లో పడతాం, దానికి స్ప్రే పౌలు పెడతాం, నొక్కినప్పుడు ఏమైందంటే స్ప్రెడ్ అయింది. అది రక్త సింధూరం లాగా రక్తానితో నడుపుతాము, విధ్వంసం చేస్తాం. 2029 కల్లా జగన్ బాబు గారు రాజ్యాధికారం వచ్చేసింది, ఆడ ఫిక్స్ అయిపోయింది ఢిల్లీలో. వెళ్ళి మాట్లాడేశారు ఆయన, ఏం లేదా నెక్స్ట్ నువ్వే, అసలు నీకు ఏమీ లేదు,
నువ్వు పోయినసారి ఎట్లా గెలిచావు అలాగే చేస్తాం మేము నీకు, అది ఇది హామీ వచ్చింది దానికి, దాని మీద ఆయన ఏంటంటే రెచ్చిపోతున్నారు. అలా మరి హామీ ఇచ్చింది ఎవరు, హామీ తెచ్చుకుంది ఎవరు, ఈ రాష్ట్ర ప్రజల ఓట్ల పరిస్థితి ఏమిటి, ఇదంతా భగవంతుడికే తెలియాలి సార్. సరే, చివరిగా ఒక ప్రశ్న. నిన్న అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన అయితే చేశారు. ఎందుకంటే మీరు టిట్కో ఇళ్ల లబ్ధిదారులు కాబట్టి దాని గురించి అడుగుతున్నాను. ఏదైతే ఉగాది నాటికి 3 లక్షల మందికి టిట్కో గృహాలతోటి గృహప్రవేశం చేపిస్తాము అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. ఎలా చూడాలంటారు ఇది? అంటే ఇవి గతంలో కూడా చెప్పారు, 1 లక్ష మందితో అన్నారు సంక్రాంతికి, అది జరిగింది. మరి ఈసారి 3 లక్షలు అంటున్నారు, అది జరిగే అవకాశం ఉందంటారా? అవకాశం ఉంది లేదు అనే విషయం పక్కన పెడితే, ఈ ప్రభుత్వం గమనించవలసిన మొట్టమొదటి ముఖ్యాంశం, మీరు గృహప్రవేశాలు చేయించండి, బట్టలు పెట్టండి, భోజనాలు పెట్టండి, ఏవైనా చేయండి, వీటన్నిటికన్నా లబ్ధిదారుడు తృప్తి పడేది ఒక్కటే. మా ప్లాటు మీద జగన్ ప్రభుత్వంలో తీసుకున్న 3,80,000 రూపాయలు ఆ బ్యాంకుల నుంచి మా పేపర్స్ తిరిగి మాకు ఇప్పించిన రోజే నిజమైన సంతృప్తి లబ్ధిదారుడికి. అంతేగాని లోపలికి వెళ్ళి గడప బంధు నుంచి లోపల నెట్టేసి గృహప్రవేశం అయిపోయిందంటే అట్టయితే కూటమి ప్రభుత్వం గమనించాలి. ఆ సొమ్ము ఎవరు తీసుకున్నారు? ప్రభుత్వమే తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్నప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి కష్టం ఏంటి? మీరు ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు ప్రజల కోసం ఖర్చు పెడుతున్న ప్రజా సంక్షేమానికి ఈ ఒక్క చిన్న పని చేయలేరండి? మీరు మాట ఇచ్చారు కదా గత ప్రభుత్వంలో ఎలక్షన్లో, కూటమి ప్రభుత్వం రాగానే లబ్ధిదారుల నుంచి వాటి డబ్బులు బ్యాంకుల నుంచి విడిపించి వాళ్ళకి మేము ఇస్తామని చెప్పి ఆ ఒక్కటి నిలబెట్టుకుంటే ఒకటే సార్, మరొక్కసారి మహాకూటమి కొట్టుకుంటా వచ్చింది సార్. ఇది నా ఒక కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ల సీనియర్ కార్యకర్తగా నేను చెప్పే ఒక మాట సార్.